హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. అందరం అభిమానించే మనందరం చాలా ఇష్టపడే హీరో అక్కినేని అఖిల్ సినిమా లెనిన్ రాబోయే 10వ తారీఖు రిలీజ్ అవుతున్న సందర్భంగా నిన్ననే ట్రైలర్ రిలీజ్ చేశారు. అండ్ ఎంత పెద్ద ట్రైలర్ రిలీజ్ చేశారంటే 3 నిమిషాల 9 సెకండ్ల ట్రైలర్ రిలీజ్ చేయడం జరిగింది. అంటే ఆ సినిమాలో ఉన్న కాన్సెప్ట్ కానీ కంటెంట్ కానీ ఎంత ఎక్సైటింగ్గా ఉందంటే కాబట్టే వాళ్ళు అంత కట్ చేశారు. దాంట్లో ఎన్ని ఎమోషన్స్ మిక్స్ అయ్యి ఉన్నాయంటే పక్కన లవ్, రొమాన్సు, ఆ ఊరికి ఒక కథ, అది కూడా మన కింగ్ నాగార్జున గారు ఆ వాయిస్ చెప్పడం అన్నది చాలా అద్భుతంగా అనిపించింది ట్రైలర్ ఓపెనింగ్లోనే. ఈ పవిత్రమైన నేలకున్న ఒకే ఒక నిబంధన, నేను లాస్ట్ టైం కూడా చెప్పా, ఏ హీరో చెప్తారన్నది ఏదో మీడియాలో చర్చ జరుగుతున్నప్పుడు 100% నాగార్జున గారే చెప్తారని చెప్పాను. ఎందుకంటే ఆ సినిమా ఆ కథని నాగార్జున గారు కానీ లేకపోతే సూర్యదేవర నాగవంశీ గారు కానీ సితార్ ఎంటర్టైన్మెంట్స్ అధినేత ఆయన కానీ వాళ్ళు ఎంతో నచ్చుకుని మెచ్చి ఈ సినిమా, ఈ కైండ్ ఆఫ్ సినిమా అఖిల్ అక్కినేనితో చెయ్యాలనే ఒక దృఢ సంకల్పంతో చేసిన సినిమా. సో దాని మీద ఎక్కువ మక్కువ నాగార్జున గారికి 100% ఉంటుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ అఖిల్ ఈ సినిమాలో అసలు అవుట్ ఆఫ్ ది వే క్యారెక్టర్ అనమాట. అంటే ఇంతవరకు మనం ఆయన ఏదో చాక్లెట్ బాయ్లో ఉంటాడు, బాగుంటాడు, అలా కూడా మంచి హ్యాండ్సమ్గా ఉంటాడు. కానీ ఈ సినిమాకి వచ్చేసరికి పూర్తి ట్రాన్స్ఫార్మేషన్ మనం చూడొచ్చు. అంటే ఒక హిట్ కొట్టడానికి, ఒక సక్సెస్ని సాధించడానికి మనిషిలోని ఒక్కొక్కసారి అంటే ఇలాంటి ప్రొఫెషనల్ కెరీర్స్, ముఖ్యంగా సినిమా కెరీర్లో వచ్చే ఆ ట్రాన్స్ఫార్మేషన్ ఎలా వస్తుందంటే ఒక ఫోర్సబుల్ టైడ్, ఒక అంటే పెను కెరటంలాగా వస్తుంది అనమాట. ఆ పెను కెరటం మనం అఖిల్లో చూడొచ్చు, ప్రతి ఫ్రేమ్లోని చూడొచ్చు. అందులో అన్ని ఎమోషన్స్ ఉన్నాయి, బ్రహ్మాండమైన ఎమోషన్స్. ఆ ఊరిలో జరిగే ఒక కురుక్షేత్రం దాదాపుగా. అండ్ దానిలో వాళ్ళ టైటిల్ కూడా, దాన్ని ట్యాగ్లైన్ కూడా ఎంత బాగా పెట్టారంటే ట్రైలర్లో, నో వార్ ఈజ్ మోర్ వైలెంట్ దాన్ లవ్ అని. అంటే ఆ ప్రేమ కోసం జరిగే ఒక మారణ కాండ ఏదైతే ఉందో అదంతా మనకి అంటే వీ కాంట్ ఎక్స్పెక్ట్ రియల్లీ అఖిల్ అంత బ్రహ్మాండంగా కత్తి పట్టుకుని నరుకుడి కార్యక్రమం అండ్ ఆ ఇమోషనల్ బెండ్ ఏదైతే ఉందో దాన్ని చాలా బాగా ఓన్ చేసుకున్నాడు అఖిల్. ఈ ట్రైలర్ ద్వారా మనకు అర్థమైంది. ఎందుకంటే చాలా రగ్గుడ్గా, రఫ్గా, టఫ్గా, ఆర్గానిక్గా, మోస్ట్ ఇంపార్టెంట్లీ విలేజ్ బాయ్ ఎలాగా మంచి నాట్ సరుకు ఎలాగుంటాడో అలాగున్నాడు. అండ్ ఇలాగా ఉన్న క్యారెక్టర్లు చేసిన హీరోల సినిమాలన్నీ గతంలో చాలా మంచి సక్సెస్ అయినాయి. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఈ సినిమా వరకు కూడా, ఈ లెనిన్ సినిమా వరకు కూడా మన అఖిల్ అక్కినేనికి ఇదొక చాలా పెద్ద టర్నింగ్ పాయింట్ అవుతుందన్నది ట్రేడ్ అంతా నమ్ముతోంది అండ్ మీడియా నమ్ముతోంది. సరే అభిమానులు చాలా అత్యుత్సాహంతో, చాలా గొప్ప ఉద్విగ్నంగా ఈ సినిమా రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నారు అక్కినేని అభిమానులందరూ కూడా. దానిలో ఆ వెయిట్ చేయడానికి, అంత ఎక్సైట్మెంట్కి, అంత టెంప్టింగ్గా ఉన్న ట్రైలర్ రిలీజ్ అవ్వడం, ఆల్రెడీ సినిమాకి సంబంధించిన పాటలు, తమన్ చేసిన పాటలు, నిజంగా ఈ మధ్య రోజుల్లో తమన్ అలవైకుంఠపురం సినిమాలో చేసిన పాటల ఆ సౌండింగు, ఆ మెలోడీ ఏదైతే ఉందో అది ఈ సినిమా, ఈ పాటల్లోని చాలా బ్రహ్మాండంగా వినిపిస్తుంది. చాలా బ్రహ్మాండంగా హిట్ అయ్యాయి ఆ పాటలన్నీ కూడా. అండ్ వీటన్నిటికీ ఒక ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ఏంటంటే నాగార్జున గారి వాయిస్ ఇవ్వడం అన్నది రేపు థియేటర్లో ఎలా ఉంటుందో యూ కాంట్ ఇమాజిన్. ఒక్కసారి తెర ఓపెన్ ఆ వాయిస్ ఒక్కసారి ఎక్స్ప్లోడ్ అయ్యేసరికి నాగార్జున గారి వాయిస్, అండ్ ఆ నాగార్జున గారి వాయిస్లో కూడా ఈ సినిమా హిట్ అనే ఒక సౌండింగ్, ఆ చెప్పడంలోని ఆయన ఎంత ఓన్ చేసుకుని ఆ మాటలు చెప్పారు అన్నది మనం పర్సనల్ ఎక్స్పీరియన్స్. యూ కెన్ జస్ట్ హెడ్ ఫోన్స్ పెట్టుకుని వింటే అదిరిపోతుంది. మొత్తం జాతరలో అత్యంత పవిత్రమైన స్థానం ధర్మరాజు. అండ్ మురళీకిషోర్, అబ్బూరు మురళీకిషోర్ చాలా మంచి డైరెక్టరు. అతనికి
చాలా మంచి బ్రేక్ రావాల్సినంత మంచి ఎలిమెంట్ కంటెంట్ అవన్నీ ఉన్నాయి. వాటికి తగ్గ కట్అవుట్ బాగా కట్ చేసుకున్నాడు అఖిల్ అక్కినేనిలో. ఆ రెండిట్లోని కూడా ఈ కథను చెప్పి ఒప్పించడంలోని మంచి సక్సెస్ అయ్యాడు. అండ్ పాటలు చేయించుకోవడంలో తమన్తో తనకు కావాల్సిన ఆ విలేజ్ బ్యాక్డ్రాప్లో కావాల్సిన అద్భుతమైన మెలోడీస్ బాగా చేయించుకున్నాడు. అండ్ భాగ్యశ్రీ బోర్సే కూడా ఆ క్యారెక్టర్లో మంచి చిలిపిగా ఒక అంటే ఆ ఫ్రెష్ అండ్ మోస్ట్ సబ్లైమ్ లవ్ టింజ్ ఏదైతే ఉంటుందో అది భాగ్యశ్రీలో చాలా బాగా పలికింది. వాళ్ళిద్దరి మధ్య సీన్లు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా రాసుకున్నాడు తను. అండ్ ఆ యాక్షన్ మూమెంట్స్ కానీ దీంట్లో ఒక విలేజ్, దానికి ఒక లెగసీ, అండ్ దాంట్లో యాక్షను, దాంట్లో ఇమోషను, దాంట్లో లవ్ కోసం తాపత్రయపడే ఒక హీరో తాలూకా ఆ ఇమోషనల్ ఫ్లడ్ ఏదైతే ఉందో అది ట్రైలర్లో చాలా అద్భుతంగా కనిపించింది. చాలా మంచి అంటే ఒక శుభ పరిణామం లాంటిది ఇది. ఎందుకంటే ఆ ట్రైలర్లో అఖిల్ ఏది అయితే తను అనుకున్నాడో తద్వారా దాన్ని ఒప్పించగలిగాడు అనే ఒక నమ్మకం ఈ ట్రైలర్ క్రియేట్ చేయడం. అండ్ ఇప్పుడు అక్కినేని అన్నపూర్ణ స్టూడియోస్కి ఒక అద్భుతమైన హిట్, తద్వారా ఒక మంచి వడికాలు ఒక మాస్ హీరో నాగార్జున గారి తర్వాత అన్నపూర్ణ స్టూడియోస్కి నాగ చైతన్య మంచి ఫిల్మ్స్ చేసి తను ఒక స్టాండర్డ్కి వచ్చేసాడు నాగ చైతన్య. అండ్ ఇప్పుడు అఖిల్ రావడం, అఖిల్కి ఇలాంటి ఒక బ్రహ్మాండమైన మాస్ ఫిల్మ్ రావడం, ఈ మాస్ ఫిల్మ్ ద్వారా అఖిల్ కూడా ఒక స్టాండర్డ్గా ఒక మాస్ హీరోగా నిలబడడం అన్నపూర్ణ స్టూడియోకి చాలా పెద్ద బూస్ట్ వస్తుంది ఈ సినిమాతో. కానీ నాకు పర్సనల్గా అనిపించిందంటే అమ్మ దొంగ అఖిల్ అక్కినేని నువ్వు అసలు నీలో ఇంత ఉన్నదా, ఇంత దాచుకున్నావా ఇన్నాళ్ళు, ఎక్కడ దాచావు ఇదంతా అనిపించేంత ఇంట్రెస్ట్ కలిగింది నాకు కూడా పర్సనల్గా. ఎందుకంటే మనం ఎప్పుడు కనిపించినా చాలా మంచి హ్యాండ్సమ్ విన్సమ్ స్మైల్, అఖిల్ ఎప్పుడు బ్యూటిఫుల్గా మాట్లాడతాడు, మంచి మేనర్డ్ బాయ్. అంటే ఆ మేనర్స్ని దాటి ఎక్కడైనా చనువుగా మాట్లాడితే తన మేనర్స్ ఎక్కడైనా పాడైపోతుందేమో అన్నంత ఆ ఒద్దిక అండ్ ఆ ఒబీడియన్స్ మాట్లాడే సీనియర్స్ కనిపించినప్పుడు కానీ, తోటి నటీనటులు కనిపించినప్పుడు కానీ, ఈవెన్ స్టూడియో స్టాఫ్ కనిపించినప్పుడు కూడా తను అంత ఎలాక్వెంట్గా మాట్లాడగలడు. మొన్న ఫంక్షన్లో కూడా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్లో కూడా చాలా ఎంత అంటే ఆడియన్స్ని అభిమానుల్ని ఓన్ చేసుకుని మాట్లాడిన విధానం ఉందే చాలా మంచి మాసీగా కనెక్టెడ్గా ఆడియన్స్కి అభిమానులకి చాలా మంచి కనెక్టెడ్గా ఒక నమ్మకాన్ని క్రియేట్ చేయగలగాలి. ఎప్పుడైనా హీరో ఓపెనింగ్స్కి ఆ సినిమాకి ఓపెనింగ్స్ రావాలంటే ఆ హీరో అంత బాగా నమ్మితే ఆ కథని, ఆ క్యారెక్టర్ని, డైరెక్టర్ రాసిన కథని, పాటల్ని, అందులో ఇమోషన్స్ని ఎప్పుడైతే హీరో అంత బాగా నమ్ముతాడో అంతే గొప్పగా పెర్ఫార్మ్ చేయగలుగుతాడు. అంత గొప్పగా పెర్ఫార్మ్ చేసినప్పుడే మన స్టేజ్ మీద మాట్లాడినట్టు మాట్లాడగలుగుతారు. అవన్నీ కూడా మా అఖిల్ చాలా బ్రహ్మాండంగా పెర్ఫామ్ చేశాడు. అండ్ అభిమానులకి బాగా మంచి ప్రామిస్ చేశాడు. ఈ ప్రామిస్లు అన్నీ మొత్తం ఈ కంటెంట్ అంతా కలిపితే లెనిన్ అనేది రేపు 10వ తారీఖున వచ్చి చాలా మంచి హిట్ అవుతుంది. అండ్ అఖిల్ అక్కినేని కెరీర్లో చాలా మంచి టర్నింగ్ పాయింట్ అవుతుందనే నమ్మకం మొత్తం అందరికీ, ఈవెన్ పబ్లిక్ ఒపీనియన్ కానీ లేకపోతే పబ్లిక్ కామెంట్స్ కానీ కనుక చూస్తే దీనికి ఇదంతా కూడా చాలా యాస్పీషియస్ అట్మాస్ఫియర్ క్రియేట్ అయింది ట్రైలర్ రిలీజ్ అవగానే. మనందరం కూడా ఆశిద్దాం, ఎందుకంటే యంగ్ హీరో మంచి కష్టపడి హార్డ్ వర్కింగ్ గాయ్ అఖిల్ అక్కినేని తనకి హిట్ రావడం అన్నది మళ్ళీ ఇంకో జనరేషన్ ఆఫ్ డైరెక్టర్స్ అందరికీ వాళ్ళు కథలు పట్టుకుని రెడీ అవుతారు అఖిల్కి చెప్పడానికి. అండ్ నాగార్జున గారు ఈజ్ సచ్ ఎ వెల్కమింగ్ జెంటిల్మెన్. ఆయన ఎవరొచ్చి చెప్పినా కథను చాలా అద్భుతంగా రిసీవ్ చేసుకుని వినే మనిషి కాబట్టే మనం లాంటి సినిమా వచ్చింది. విక్రమ్ ఎవరో కూడా ఇక్కడ తెలియదు. అలాంటి వాళ్ళు ఎవరు వస్తారో, ఎటువంటి హిట్లు ఇస్తారో ఎవరు మనకు తెలియదు. కానీ దానికి కావాల్సిన ప్లాట్ఫామ్ మాత్రం రేపు జూలై 10వ తారీఖున ఓపెన్ అవుతుందని మాత్రం గ్యారంటీగా గట్టిగా నేను చెప్పగలను. సో ఐ కంగ్రాచులేట్ ఆల్ ద టీమ్ ఆఫ్ లెనిన్, రైట్ ఫ్రమ్ నాగార్జున గారు, సూర్యదేవరు, నాగవంశీ గారు అండ్ డైరెక్టర్ అబ్బూరు, కిషోర్, వీళ్ళతో పాటు అందులో పనిచేసిన భాగ్యశ్రీ బోర్సే అండ్ మొత్తం శివాజీ మెయిన్ క్యారెక్టర్, దాంట్లో చాలా ఇమోషనల్ క్యారెక్టర్. హీ విల్ క్యారీ సో మచ్ ఆఫ్ వెయిట్ ఇన్ దట్ క్యారెక్టర్. అందరూ కూడా కలగలిపి ఈ సినిమాకి ఒక సమిష్టి అందాన్ని
అందించారు అనేది మనకి ట్రైలర్ ద్వారా తెలుస్తుంది. లెట్ us hope really that Lenin is going to be a blockbuster on July 10th. Thank you very much. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.